దావీదు జీవితంలో అద్భుతం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే అతను దినములకు 3 మార్లు ప్రార్థన, 7 మార్లు స్తుతి అంటాం, తప్పులేదు అంటారు. కానీ దీని వెనకాల చాలా ప్రయాసం ఉంది దావీదుది. దీని వెనకాల చాలా ప్రయత్నం ఉంది దావీదుది. అసలు యుద్ధానికి అంత ధైర్యంగా దావీదు వెళ్ళిపోయాడంటే దావీదుకి ఒకటి బాగా అలవాటు. ఏంటి చెప్పండి? ఒడిసెలు తిప్పడము బాగా అలవాటు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మానవ ప్రయత్నం ఉండాలి, దేవుని సపోర్ట్ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మానవ ప్రయత్నంగా చదవాలి, మానవ ప్రయత్నంగా ప్రయత్నం చేయాలి, అన్ని ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. అట్ ది సేమ్ టైం కూడా దేవుడు మనకు సహాయం చేయాలంటే ప్రార్థన ఉండాలి, ఎల్లప్పుడూ తగ్గించుకుంటూ బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు యవనస్తుడు, దావీదు చిన్నపిల్లోడు, ఏమీ తెలియదు అనుకుంటాం. మీ బైబిల్ చదివితే దావీదు యుద్ధశాలి, దావీదుకు యుద్ధం బాగా వచ్చు. మరి ఊరకనే గొలియాదు మీదకి మనోడు వెళ్ళిపోలేదు. బైబిల్ బాగా చదవండి. ఊరకనే వెళ్ళిపోలేదు. చాలాసార్లు మనం అంటాం దావీదు ప్రార్థనేనండి, దావీదు విశ్వాసమేనండి, కాదంటలేదు. కానీ వీటి వెనకాల కఠోరమైన శ్రమ కూడా. నేను అంటాను, ఒడిసెలు విసిరితే ఎక్కడో లోయ చివరున్న గొలియాదుకు తగిలిందంటే ఇక్కడ ఉన్నవాడు ఒడిసెలు విసిరితే కరెక్ట్ గా అండి అతగాడికి ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఎవరికి గొలియాదుకి చేతుల్లో ఖాళీ లేదు, పొట్ట మీద ఖాళీ లేదు, కాళ్ళలో ఖాళీ లేదు, ముఖం మీద ఖాళీ లేదు. ఎక్కడ ఖాళీ ఉంది? ఇది ఇక్కడ చిన్న భాగం ఖాళీ ఉందంట. మరి ఈ చిన్న భాగంలో మన నోడు విసిన రాయి తగిలిందంటే అంటాను మన నోడు ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు చెప్పండి. ఎంత ప్రాక్టీస్, చాలా ప్రాక్టీస్ చేద్దాను కానీ అలా విసరలేదు. అందులోనూ ఇది పక్కపక్కన ఉన్నారేంటి? పక్కపక్కన ఉన్నారా? లేదు, చాలా దూరం. గురు చూసి కొట్టగల సాధన చేశాడు దావీదు. ఒకటి ప్రార్థన ఉంది, రెండవది ప్రయత్నం ఉంది, మూడోది తగ్గింపు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.